ఓకే అండి రైట్ వెళ్ళిపోండి ఇతర జిల్లాల నుంచి కూడా వీటన్నిటినీ కూడా చేస్తున్న పరిస్థితి ఇది ఈస్ట్ గోదావరి నుంచి వచ్చిన ఫుడ్ సప్లైస్ గా అయితే మనకి కనబడుతుంది. ఇతర వీటన్నిటిలో మనం చూస్తే యాక్చువల్ గా మొత్తం పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా మా మున్సిపల్ శాఖ మున్సిపల్ డిపార్ట్మెంట్ లో ఉన్న అధికారులందరూ కూడా యాక్చువల్గా ఈరోజు పూర్తిగా నిమగ్నమై ఉంటారు. అంతేకాకుండా పక్కన ఎక్కడైతే ఈ యొక్క ఎఫెక్ట్ లేని కార్పొరేషన్స్ నుంచి మున్సిపాలిటీస్ నుంచి యాక్చువల్గా కమిషన్ అధికారులు కూడా యాక్చువల్గా మా సెక్రటరీ గారు పిలిపించారు. దీంట్లో యాక్చువల్గా ఇన్వాల్వ్ చేశారు. అయితే వీళ్ళందరికీ ఇంకా అంటే ఎక్కడైతే వరదల్లో ఇంకా అసలు అంటే ఇంకా ఫ్లడ్ ఇంకా కంటిన్యూ అవుతుందో అక్కడ 4 అడుగులు 5 అడుగులు ఈ రోజు నుంచి తగ్గుముఖం పడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అయితే ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయమని ముఖ్యమంత్రి గారి ఆదేశంతో ఈరోజు యాక్చువల్గా అన్ని శాఖలు పనిచేస్తున్నాయి. ఈ ఫుడ్కి సంబంధించి యాక్చువల్గా దాదాపు ఈరోజైతే 6 లక్షల పైగా బ్రేక్ఫాస్ట్, మోర్ దెన్ 6 lakhs వాటర్ సప్లై చేస్తున్నారు. నిన్న మొన్న సప్లై చేసిన దానికి దాన్ని ఇంకా పెంచమని ముఖ్యమంత్రి గారు చెప్పడం, అందువల్ల పక్క జిల్లాలో అయినటువంటి కావచ్చు, అటు నెల్లూరు కావచ్చు, ఇటు ఈస్ట్ వెస్ట్ నుంచి కూడా మా మున్సిపల్ కమిషనర్కి ఆదేశించి అక్కడి నుంచి ఒక్కొక్కరిని యాక్చువల్గా 50,000 60,000 ఫుడ్ ప్యాకెట్స్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అయితే 1 lakh, ఈవినింగ్ డిన్నర్ అయితే 1 lakh పంపించమని ఒక్కొక్కరిని, అంటే దాదాపు 5 లక్షలు యాక్చువల్గా ఈరోజు నుంచి అధికంగా పెంచడం జరిగింది. అదే ఇవన్నీ కూడా బ్రేక్ఫాస్ట్ సంబంధించినవి. ఈ విధంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ అధికారులు ముఖ్యమంత్రి గారు అందరూ సీనియర్ జూనియర్ లేకుండా అందరికీ డ్యూటీలు వేసి యాక్చువల్గా చేస్తే ఈ విధంగా సహాయ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది.